నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా వారం రోజుల నుంచి ఒక విషయంపై ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. మీడియా అంతా ఆ అంశంపైనే స్పెషల్గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని సమీపంలో జరిగినటువంటి ఒక ఘటన. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాను అమ్మాయి మిస్ అవ్వటం, ఆ చిన్నారి ఇప్పటి వరకు కూడా కనీసం ఎక్కడుందో తెలియకపోవటం. ఈ నెల 6వ తేదీన అంటే కరెక్ట్గా శనివారం రోజున మిస్ అయింది. ఎలా మిస్ అయింది, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద ఒక రకమైనటువంటి నిర్ధారణ కూడా పోలీసులు రాలేకపోయారు. టెక్నాలజీ పెరుగుతుంది, ఎంతో వ్యవస్థ కూడా బాగా మెరుగుపడింది. అయినప్పటికీ కూడా ఒక కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి దానికి సంబంధించినటువంటి పాజిటివ్ అనేది లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఒక మిస్సింగ్ 100 అనుమానాలు. పాప చిన్నారి ఏ రకంగా వెళ్ళింది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. తన తండ్రి ముందు వెళ్ళారు, తర్వాత ఆ పాప వెళ్ళింది, ఆ పాపతో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. అయితే తండ్రి వెనక్కి వచ్చారు, కానీ పాప మాత్రం రాలా, ఆ కుక్క కూడా రాలా. ఏదైతే పెంపుడు కుక్క ఉందో 3 రోజులకి తిరిగి రావటం, అప్పటికే ఆ కుక్కపై కొన్ని గాయాలు ఉండటం, అది ప్రధానమైనటువంటి అనుమానంగా ఉంది. ఆ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే చిన్నారి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి వందలాది ఎకరాల ఫారెస్ట్లో, అటవీ ప్రాంతంలో ఆ చిన్నారి ఎంత దూరం నడవగలదు, అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలదు? 2 ఏళ్ల వయసులో మహా అయితే 1 కిలోమీటర్ నడిస్తే చాలా ఎక్కువ, తనకున్నటువంటి ఆ క్యాపబిలిటీని బట్టి. ఒకవేళ అదే ప్రాంతంలో ఉంటే అరుపులు వినిపించవా, అలాగే ఏడుపు కేకలు వినిపించవా? మరి దానికి సంబంధించి అంటే అక్కడ లేనట్లుగానే నిర్ధారణ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఫెన్సింగ్ దగ్గర చిన్నారిని నేను చూశాను అని చెప్పినటువంటి వ్యక్తి స్థానికులకి చెప్పాడు. మరి ఆ వ్యక్తిని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు? ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, అనుమానం అదొకటి. అలాగే ఈ వ్యవహారం జరగక ముందు ఆ అటవీ ప్రాంతంలోకి కొంతమంది వ్యక్తులు బైక్పై వెళ్ళినట్లు అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇవన్నీ అనుమానాలే, ఎక్కడ కూడా మేము నిర్ధారించట్లా. ఏదేమైనప్పటికీ పాప క్షేమంగా బయటికి రావాలనే మనమంతా కోరుకోవాలి. మన ఇష్ట దైవాలని మనం కొలవాలి. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆ చిన్నారి ప్రాణాలతో అందరి ముందు ఉంటే ఎంతో హ్యాపీ. దీనికి సంబంధించి మరి పోలీసు వ్యవస్థ మీద ఇక్కడ తప్పుపట్టడం అనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం కాదు. కానీ ఎప్పుడైతే వెంటనే అలర్ట్ అయ్యి దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీంలుగా ఏర్పడి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క నివాస ప్రాంతాలకు వెళ్ళి ఉంటే పాప ఆచూకీ చాలా ఈజీగా దొరికేది అనేది. ఎందుకంటే అటవీ ప్రాంతంలో కానీ ఆ సమీప ప్రాంతంలో పాప కదలికలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఒకే ఒక వ్యక్తి చెప్పాడు, ఫెన్సింగ్ దగ్గర నేను చూశాను అని. ఆ ప్రాంతంలోకి జీడిపెక్కలు వేరుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి కొంతమంది వస్తారని, ఆ అటవీ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ కూడా ఉందని తన తండ్రి పోలీసులకి చెప్పడం గణేష్. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అనుమానం కలిగించేటువంటి విషయం ఏంటి అంటే, పోలీసులు గణేష్ని అదుపులో తీసుకున్నారు. దాదాపుగా ఒక రోజంతా విచారించారు. విచారించిన తదుపరి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అంటే ముందు వరకు ఎందుకు చెప్పలేదు? తన స్నేహితులతో ఆర్థికపరమైనటువంటి వివాదాలు ఉన్నాయి. అది ఎప్పుడు చెప్పాడు? ఆ రోజే చెప్పాలి కదా పోలీసులకి, చెప్పలేదు. ఇక్కడ ఇంకొక అనుమానం. తర్వాత తల్లి కూడా తాజాగా మాట్లాడింది, నా భర్తకు కొంతమంది శత్రువులు ఉన్నారు, నా భర్త గణేష్తో కొంతమందికి వివాదం ఉంది, ఒక కారు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఇక్కడ ఇది అంటే ఎన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే, చిన్నారి విషయంలో ఎందుకు అలర్ట్ కాలేకపోయారు? అంటే తల్లిదండ్రుల మధ్య కొంత సమాచారం ఉంది, వారికి తెలిసినటువంటిది. అది ముందుగానే బయటికి చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని. పాప అయితే ఆ సమీపంలో ఎక్కడైతే పోలీసులు వెతుకుతున్నారో అక్కడైతే లేదు, ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పొచ్చు. ఒకవేళ ఆ మాట నేను స్వయంగా నేను చెప్పలేను, కానీ ఒకవేళ అదే జరిగి ఉంటే అక్కడ ఆనవాళ్ళు దొరికేయే కదా అనేది ఒకటి. దీనికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, ఫైర్
లోకల్ పోలీస్, ఇలా వందలాది మంది ఆ ప్రాంతంలో సర్చింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది ఇప్పటికి కూడా. ఆ ఏదైతే పెంపుడు కుక్క ఉందో దానికి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒక ఎక్విప్మెంట్ని పెట్టి పంపించారు, ఒకవేళ అలాగైనా దొరుకుతుందా అని. అది తీవ్రమైనటువంటి అనారోగ్యంతో చనిపోయింది. ఉన్నటువంటి ఒక్క ఆశ, సరే ఆ పెంపుడు జంతువు ఏదైతే ఉందో కుక్క, దాని ద్వారా కనీసం మనకి సమాచారం దొరుకుతుందని పోలీసులు భావించారు. అయితే ఇక్కడ అంత ఒక పద్ధతిన విచారణ జరుగుతుంది, కానీ కొంతమంది అనుమానితులు ఉన్నారు ఇక్కడ. ఆ అనుమానితుల్ని ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఒకవేళ తీసుకుని ఉంటే మంచిదే. ఒకవేళ అదుపులోకి తీసుకుని ఉంటే ఈ పాటికే సమాచారం వచ్చేదిగా. రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి. పాప వెంట్రుకలు, అలాగే పాప ధరించినటువంటి గౌను చిన్న చిన్న ముక్కలు క్లాతులు దొరికినాయని, ఇవన్నీ కూడా అబద్ధం, అవాస్తవం, ఎక్కడా కూడా దొరకలా. కానీ మరి చూసినటువంటి వ్యక్తి, నేను చూశాను పాపను ఆ ఫెన్సింగ్ దగ్గర ఉన్నాను అని చెప్పి, ఆ సమయంలో అతను అక్కడ ఎందుకు ఉండాలి? మరి ఈ కోణంలో పోలీసులు విచారణ చేయాలి. అంటే పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందనేది మా అభిప్రాయం కాదు, కానీ ముందుగానే అలర్ట్ అయి ఉంటే. ఒక చిన్నారి, పేద కుటుంబం, మరి సంపన్న వర్గానికి సంబంధించినటువంటి వారు ఇలాగ మిస్ అయితే ఇదే రీతిలో వారి వ్యవహార శైలి, సర్చింగ్ ఆపరేషన్ ఉంటుందా అనేది అక్కడ స్థానికులు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో కూడా పోలీసులు వెళ్ళి సర్చింగ్ ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ పాపను కిడ్నాప్ చేసిన వారు పాపను ఎక్కడో దక్కినా సేఫ్గా వదిలిపెడతారు. ఆ యొక్క శునకం ఏదైతే చనిపోయినటువంటి సందర్భం ఉందో దానికన్నా ముందు ఒక రోజంతా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ, ఏదైనా వైరస్ సోకిందా, వ్యాధి సోకిందా అనేది తెలియదు, కానీ తల మీద బలమైనటువంటి గాయం ఉందనేది మాత్రం అక్కడ స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఒక మిస్సింగ్ కేసులో ఒక చిన్నారి, కనీసం ఎవరికైనా చెప్పుకోలేనటువంటి పరిస్థితి, మాటలు కూడా సరిగ్గా రావు. ఆ పెంపుడు కుక్కతో ఉన్నటువంటి అనుబంధం చాలా దగ్గరగా ఉంటుందంట పాపకు. అలాంటి సందర్భంలో ఎక్కడైనా ఎవరైనా తీసుకువెళ్ళారా, ఆ సమాచారం తెలియజేస్తుంది అని చెప్పి దాన్ని విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ ఆ జంతువు కూడా లేకుండా పోయింది. ఇప్పుడున్నటువంటి ఒకే ఒక్క ఆశ ఏదైతే ఉందో అది కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పాప మాత్రం సజీవంగా ఉందనేది మేము ఖచ్చితంగా చెప్పగలం. అందరూ కూడా అదే ఆలోచన, అదే భావన. కానీ మాకు ఫలానా వ్యక్తుల మీద అనుమానం ఉంది అని తల్లి తండ్రి ఆ మొదటి రోజే చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ చిన్నారి జాను తండ్రి గణేష్ని అప్పుడు చెప్పాడు. తన తల్లి కూడా నిన్న చెప్పింది, కొంతమంది మీద అనుమానం ఉంది, నా కూతురు, నా చిన్నారి ఎక్కడా కూడా ఏమీ అవ్వలేదు, బ్రతికే ఉంటుంది, ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని మొదటి రోజే అడిగారు పోలీసులు, అక్కడ స్థానికులు, ఈవెన్ మీడియా ప్రతినిధులు కూడా. అదొక సామాజిక పరమైనటువంటి అంశంగా దాన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా లైవ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. చిన్నారి వ్యవహారంలో ఏం జరిగింది, ఎందుకు ఆచూకీ దొరకట్లేదు, ఎందుకు కనుగొనలేకపోతున్నారు అనే దాని మీద ఇది సంబంధించి ఏదేమైనప్పటికీ చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం చూడాలి. ఆ చిన్నారి ఆచూకీ దొరక్కపోవటం ఆ భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా ఆ చిన్నారి ప్రాణాలతోనే ఉంది అనేది మా అభిప్రాయం. మరికొద్ది గంటల్లోనే ఎవరైతే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారో తండ్రికి వారికి ఉన్నటువంటి ఆ వివాదాలు కానీ, ఆర్థికపరమైనటువంటి గొడవలు కానీ, పాపకు చిన్నారికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఎక్కడో చోట వదిలిపెడితే, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి చాలా సందర్భాల్లో, అదే రకమైనటువంటి మరి ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్ళినటువంటి కేసులు మనం చూసాం. ఎలాంటి హాని తలపెట్టకుండా చిన్నారికి ఖచ్చితంగా ఆ అమ్మాయిని సేఫ్గా వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలి అనేది మనమందరం కోరుకుందాం. ఖచ్చితంగా అందరం కూడా గుడ్ న్యూస్ వినాలి. పాప విషయంలో పాప సజీవంగా ఉంది, హ్యాపీగా తల్లిదండ్రుల చెంతకు చేరింది అనేది మనమంతా త్వరలోనే వినబోతున్నాం అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మొత్తానికైతే చిన్నారి తనకి ఎలాంటి హాని కలగలేదు, ఆ అమ్మాయి సేఫ్గానే ఉంది. చిన్నారి ఖచ్చితంగా ప్రాణాలతో వారి ఫ్యామిలీ చెంతకు చేరాలి.
తల్లిదండ్రుల చెంతకు చేరాలి. దీనికి సంబంధించి ఎవరి అదుపులో ఉందో పాప, ఆ చిన్నారికి ఎటువంటి హాని తలపెట్టకుండా దయచేసి మరి అమ్మా నాన్నల దగ్గరికి చేరేలా చేయాలనేది మా ప్రధానమైనటువంటి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మిమ్మల్ని వేడుకుంటుంది, ప్రాధేయపడుతుంది. పాపకు చిన్నారికి ఎటువంటి హాని తలపెట్టొద్దు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.